అందరం కలిసి పాడదాం. నా చేతులన్ పైకెత్తేదన్ రారాజైనా నిన్ను కీర్తింతూ నీవేగా నా హృదయసీనుడవు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 నా కొరకై మరణించే నా శిక్షను భరించే నా కొరకై మరణించే నా శిక్షను తొలగించే కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున యేసయ్యా నా కొరకై మరణించే నా శిక్షను భరించే నా కొరకై మరణించే నా శిక్షను తొలగించే కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 కన్నీటిని తుడచును కంటి
పాపవలె కాయును, కన్నీటిని తుడచును. కంటి పాపవలె కాయును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున. అందుకే నా చేతులన్ పైకెత్తేదా, రాజైనా నిన్ను కీర్తింతూ. నీవేగా నా హృదయ సీనుడవు. నా చేతులన్ పైకెత్తేదా, రాజైనా నిన్ను కీర్తింతూ. నీవేగా హృదయ సీనుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో పైకి లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో పైకి లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాకు చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. నీ వాత్సల్యమును నాకు చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా.
ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా యేసయ్యా యేసయ్యా. We praise you, Lord. We give you thanks. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా 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 యేసయ్యా. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Hama hare bile hasoko rama membrange heseke brola baba. Hey mora karaba. Praise him, worship him. Open your mouth. నోరు తెరిచి స్తుతించండి, కీర్తించండి, ఆరాధించండి, కృతజ్ఞతలు చెల్లించండి, హత్తుకోండి, మీ ప్రేమను వ్యక్తపరచండి. యేసయ్యా my God, to thee, nearer to thee, nearer, my God, to thee, to thee, nearer, my God, to thee, nearer, my Savior, God, to thee, nearer to thee. ప్రభు యేసుకు విధేయులెల్లా వారి ఆత్మ నిమ్మలమౌ స్థలం నీ దాసుడు పొందచేయను. ప్రభువా వినుము మనవి, మరి మరిని దారి చేరను. ఆశతోడ సమీపించేదన్, మాట్లాడు
మాట్లాడు ప్రార్థించు వేళన్ మాట్లాడి నడిపించుము ఆశతో వేచి ఉన్నాను. Jesus, we enthrone you, we proclaim you are King, standing here in the midst of us. We raise you up with our praise, and as we worship, build your throne. And as we worship, build your throne. And as we worship, build your throne. Come, Lord Jesus, and take your place. Thank you, Lord. Praise, 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 praise. Thank you, Lord Jesus. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Praise, 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 praise. Hallelujah. కొంచెం చాలా స్పిరిట్స్ మైండ్స్ చాలా లోలో ఉన్నాయి. సో యు నీడ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. మీరు యెహోవాను బట్టి సంతోషించాలి. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించడం వలన ఏమొస్తుంది? మనకు బలం వస్తుంది. పరిస్థితులను బట్టి సంతోషించడం వేరు, యెహోవాను బట్టి సంతోషించడము వేరు. హల్లెలూయా. F130 రితం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఇది ఆయన పరిశుద్ధ ఆలయం. ఆయనకు మన ఆనందాన్ని, మన సంతోషాన్ని ఆయనకు అర్పణగా అర్పించాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the Lamb. There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the Lamb. There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the Lamb.
యేసు రక్తంలో రక్తంలో శక్తి ఉన్నది. యేసుని రక్తంలో, యేసు రక్తంలో రక్తంలో శక్తి ఉన్నది. యేసుని రక్తంలో. What a mighty God we serve. 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 గొప్ప దేవుని స్తుతించెదము, 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 గొప్ప దేవుని స్తుతించెదము. మంచి దేవుని, మంచి దేవుని స్తుతించెదము, మంచి దేవుని స్తుతించెదము, మంచి దేవుని స్తుతించెదము, మంచి దేవుని. అందరం పాడదాం నోరు తెరిచి. మంచి దేవుని స్తుతించెదము. హోలీ గ్లోరీ. దేవుని స్తుతించెదము, మంచి దేవుని స్తుతించెదము, మంచి దేవుని స్తుతి. పరిశుద్ధుని, పరిశుద్ధుని స్తుతించెదము, పరిశుద్ధుని స్తుతించెదము, పరిశుద్ధుని స్తుతించెదము, పరిశుద్ధుని స్తుతించెదము, పరిశుద్ధుని, పరిశుద్ధుని స్తుతించెదము, పరిశుద్ధుని స్తుతించెదము, పరిశుద్ధుని స్తుతించెదము, పరిశుద్ధుని స్తుతించెదము. ఆడి పాడి స్తుతించెదము, ఆడి పాడి స్తుతించెదము, ఆడి పాడి స్తుతించెదము, ఆడి పాడి స్తుతించెదము. Let us sing and praise the Lord. 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 Let us dance 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 and praise the Lord. గొప్ప దేవుని స్తుతించెదము, గొప్ప దేవుని స్తుతించెదము, మంచి దేవుని స్తుతించెదము, మంచి దేవుని స్తుతించెదము. భూమి ఆకాశములు దూతలు పూజింతురు, గొప్ప దేవుని స్తుతించెదము. భూమి ఆకాశములు దూతలు పూజింతురు, గొప్ప దేవుని స్తుతించెదము. What a mighty God we serve. 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 Oh, what a mighty God we serve. Heaven and earth adore him, angels bow before him. What a mighty God we serve. 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 Angels bow before him, heaven and earth adore him. What a mighty God we serve. Angels bow before him, heaven and earth adore him. What a mighty God we serve. గొప్ప దేవుని స్తుతించెదము, గొప్ప దేవుని స్తుతించెదము, గొప్ప దేవుని స్తుతించెదము, గొప్ప దేవుని స్తుతించెదము. పరిశుద్ధుని స్తుతించెదము, పరిశుద్ధుని స్తుతించెదము, పరిశుద్ధుని స్తుతించెదము, పరిశుద్ధుని స్తుతించెదము. There is power, power, wonder working.
In the blood of the Lamb, there is power, power, wonder-working power. In the precious blood of the there is power, power, wonder-working power. In the blood of the Lamb, there is power, power, wonder-working power. In the precious blood of the Lamb. Orara Shandara Mahosiki. Thank you, Lord. Praise you, Father, in Jesus' mighty name. I bind the spirit of heaviness. I bind the spirit of depression. In the name of Jesus, I break every chain. I break every yoke. In the name of Jesus. And the yoke shall be destroyed because of the anointing. Let sorrow and sighing flee away. Let everlasting joy come upon your people, Lord. నిత్య సంతోషము, నిత్య ఆనందము నీ బిడ్డల తలల మీద నిలుచునగాక. దుఃఖము నిట్టూర్పు ఎగిరి పోవును గాక. థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యూ, వి వర్షిప్ యూ. థ్యాంక్ యూ, వి థ్యాంక్ యూ లార్డ్. గడిచిన వారం అంతటిని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మరొక నూతన వారంలో ప్రవేశపెట్టారు. ఉదయం నుంచి మీ సన్నిధిలో నిలిపారు. మీ సన్నిధిని మాకు ఇచ్చారు. మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. సమయాన్ని మీ చేతిలో పెడుతున్నాం. పరిశుద్ధాత్మ చేతిలో పెడుతున్నాం. మీరు మాట్లాడండి అయ్యా. మా కళ్ళు తెరవండి. ఈ అమ్మాయి మార్గానికి వెళ్తున్న శిష్యులకు వాక్యాన్ని వివరించారు. అలా వాక్యాన్ని వివరించండి. మనుషుని ఆలోచనలు కాదు, మనుషుని అభిప్రాయాలను కాదు, మీ ఆలోచనలను, మీ ఉద్దేశములను, మీ వాక్యమును మీరు వివరించమని సర్వ సత్యంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో కృతజ్ఞత స్తుతి ఆరాధనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి రెండు చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12, 13, 14. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నువ్వు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గాయకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. మంచి పోరాటం గురించి చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాం. చాలా సంగతులు, చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సో దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యం. సో నేను ఎప్పుడు చెబుతుంటాను కదా, మనం పోరాడడానికి పిలువబడ్డాం. అయితే దేవుడు విజయాన్ని వాగ్దానం చేశాడు. వీఆర్ కాల్డ్ టు బ్యాటిల్, బట్ వీఆర్ డెస్టైన్డ్ టు విక్టరీ. సో కాబట్టి పోరాటము ఉందంటే ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. శత్రువు లేకుండా పోరాటం అనేది ఉండదు కదండి, కదా. శత్రువు లేకుండా ఫైట్ అనేది ఉండదు. దెర్ విల్ బి నో ఫైట్ వితౌట్ ఎనిమీస్. సో ఇది ఫైట్ ఆఫ్ ఫెయిత్ కాబట్టి ఫెయిత్కి ఎనిమీస్ ఉంటారు. ఇక్కడ ఎనిమీస్ అంతా దేనికి తెలుసా? విశ్వాసానికి శత్రువులు. విశ్వాసానికి శత్రువులు అన్నమాట. సో విశ్వాస సహితమైన పోరాటం కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. సో దెర్ విల్ బి డెఫినెట్లీ ఎనిమీస్ టు ద ఫెయిత్. సో విశ్వాసానికి శత్రువులు ఉన్నారు, విశ్వాసానికి హిండ్రెన్సెస్ ఉన్నాయి. అవి తెలుసుకోకుంటే మనం పోరాడలేం. విశ్వాసం ఎలా వస్తుంది? రోమా 10:17 ప్రకారము వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన
మాట వలన. యేసు ప్రభుల వారు ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ చెప్పారు. ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. నమ్ముటకు నీకు చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. వాట్ ఎ స్టేట్మెంట్. అంటే మీ డిక్షనరీలో అసాధ్యం అన్నటువంటిది ఉండదు. హల్లెలూయా. ఎప్పుడు? విశ్వాసాన్ని నేర్చుకున్నప్పుడు. ఆ విశ్వాసాన్ని నేర్చుకున్నాం. ఆ విశ్వాసాన్ని ఎలా నువ్వు పొందుకుంటావు అంటే ఎలా? వినుట వలన. హల్లెలూయా. చూసారా? ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ ఎవర్ డూ ఈజ్ టు సిట్ బిఫోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం దగ్గర కూర్చొని అభిషేకించబడిన, అది క్రీస్తు మాట. ఓకే, యేసు మాట అనలేదు అక్కడ, క్రీస్తు మాట అన్నాడు. క్రీస్తు అని వచ్చిన ప్రతిసారి మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఏంటంటే అభిషేకించబడిన. అభిషేకం అంటే దేవుని శక్తి. దేవుని శక్తితో అభిషేకించబడిన మాటలు విన్నప్పుడు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దేవుని నోట నుండి వచ్చిన మాటలు విన్నప్పుడు మనకి ఏమొస్తుంది? విశ్వాసం కలుగుతుంది. సో విశ్వాసానికి ఒక ముఖ్యమైన శత్రువు ఏమిటంటే నాలెడ్జ్ అబౌట్ గాడ్స్ వర్డ్. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నీవు తెలుసుకుంటావో అప్పుడు విశ్వాసం పుడుతుంది. ఒకసారి పౌలు గారు ఒక సంఘానికి వెళ్ళి అడిగారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందలేదా అన్నాడు. ఆయన ఎవరు అని అడిగారు వాళ్ళు. ఆయన ఎవరు, అదేంటి అన్నారు. ఇది ఎప్పుడు తెలుసా? పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 20 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత పౌలు గారు వెళ్ళి ఈ ప్రశ్న వేశాడు విశ్వాసంలో. డిడ్ యూ రిసీవ్ ద హోలీ గోస్ట్ వెన్ యూ హ్యావ్ బిలీవ్డ్ అన్నాడు. హూ ఈజ్ హీ అండ్ వాట్ ఈస్ దిస్ ఎక్స్పీరియన్స్ అన్నారు. అప్పుడు పౌలు గారు వివరించి చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు చెప్పండి, వారు పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఉన్నదానికి ఏమిటి కారణం అంటే వారికి తెలియలేదు. ఎందుకు తెలియలేదు? ఎవరు చెప్పలేదు కాబట్టి వాళ్ళకు తెలియలేదు. వారికి తెలియలేదు కాబట్టి వారు దేవుని వైపు చూడలేదు. ఆ విషయంలో నీకు తెలియని విషయం గురించి దేవుని వైపు ఎలా చూస్తావు నీవు? సో ద గ్రేటెస్ట్ హిండ్రెన్స్ టు ఫెయిత్, గ్రేటెస్ట్ ఎనిమీ ఆఫ్ ఫెయిత్ ఈజ్ అ ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యం గురించిన అవగాహన నీకు లేకపోతే అది ఒక ప్రధాన శత్రు అనమాట. యూ విల్ నాట్ గెట్ ఫెయిత్. ఫెయిత్ విల్ నాట్ be received by asking or by prayer. దేవా నాకు విశ్వాసము దయచేయ ప్రభు అంటే దేవుడు జవాబిస్తాడు. ఎలా జవాబిస్తాడంటే నా వాక్యం విను అంటాడు. ప్రార్థించడం ద్వారా విశ్వాసం వస్తుందని బైబిల్లో ఎక్కడ, నేను చదివే బైబిల్లో ఎక్కడ లేదు. చాలామంది ప్రార్థన చేస్తుంటారు, విశ్వాసం దయచేయ ప్రభు అని ప్రార్థన చేస్తుంటారు. వాక్యానుసారం లేనటువంటి ప్రార్థనలు పైకప్పు కూడా దాటం. సో విశ్వాసానికి ముఖ్యమైన మూల శత్రువు ఎవరంటే అవివేకము, అజ్ఞానము, ఇగ్నోరెన్స్, తెలియకపోవడం, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అందుకే మనం చేయగలిగే ఉత్తమమైన పని ఏమిటంటే అభిషేకించబడిన దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చోవడం. హల్లెలూయా. దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ప్రార్థన చేయించుకునే దానికంటే దేవుని వాక్యం దగ్గర కూర్చోవడమే అత్యుత్తమమైనటువంటి విషయం. మరియమ్మ, మార్తమ్మ ఇద్దరికీ యేసుప్రభు అంటే ఇష్టమే. మార్తమ్మేమో వంటలు చేసుకుంటూ కూర్చుంది యేసుప్రభుకు వాళ్ళ గ్యాంగ్కు. మరియమ్మేమో అది మళ్ళీ చూద్దాంలే అని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటూ కూర్చుంది. అప్పుడు ఆమె, ఏం ప్రభువా నీకు చింత లేదా? మనం టైప్ ఎట్లంటే మనం చింతపడతాం, ఆయన కూడా చింతపడాలని మనం కోరుకుంటాం. ఆ బోట్లు కూడా వాళ్ళు అట్లా అడిగారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఎట్లా చల్లగా నువ్వు నిద్రపోగలుగుతున్నావు అన్నారు. నీకు చింత లేదా ప్రభు అంటే అన్నాడు, మార్తా మార్తా 2 సార్లు యేసుప్రభు పిలిచాడంటే ఇంక అదే పెద్ద తిట్టు అనమాట. మార్తా మార్తా నువ్వు అనేక విషయంలో బట్టి నీవు
తొందరపడుచున్నావు, అవసరమైనది ఏంటి? ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది, ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుంచి తొలగించబడదు. హల్లెలూయా. అక్కడ కూర్చొని ప్రభువా నాకు ప్రార్థన చేయ ప్రభు అని కూర్చోలే. ఆమె ఏం చేసింది? కూర్చొని నువ్వు మాట్లాడు, నేను వింటాను. హల్లెలూయా. అప్పుడైతే యేసు ప్రభు భౌతికంగా ఉన్నాడు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఇందులో ఉన్నాడు యేసయ్య. నువ్వు బైబిల్ పట్టుకుంటే నువ్వు యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నట్లే. హల్లెలూయా. If you open your Bible and if you start reading the Bible with an open mind, then you are sitting at the feet of the Lord Jesus Christ. ఇందులో ఉన్నాడు యేసయ్య, ఇందులో దేవుడు ఉన్నాడు, ఇందులో యేసయ్య ఉన్నాడు, ఇందులో యేసయ్య నువ్వు కలుసుకోవాలి. అది ఉత్తమమైనది. సో అలా కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు నీకు సంగతులు తెలియజేయబడతాయి. సంగతులు తెలియజేయబడినప్పుడు నీకు జ్ఞానం వచ్చినప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. నీవు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అప్పుడు అపవాది నిన్ను మోసం చేయలేడు. అపవాది చేయగలిగిందంతా ఏమిటంటే నిన్ను మోసం చేస్తాడు. He deceives you with wrong informations. He deceives you with wrong ideas. He deceives you with wrong suggestions. If you don't recognize that it is from the devil, then you are finished. ఇది అపవాది నుంచి వస్తుంది అని నీవు గ్రహించకుండా గుర్తించలేని నిద్రావస్థలో ఉన్నావంటే అయిపోయినట్లే. యు ఆర్ బౌండ్. యు విల్ బి బౌండ్ ఫర్ ఎవర్ టిల్ యూ నో ద ట్రూత్. సత్యం తెలుసుకున్నంత వరకు నువ్వు బందీగానే ఉండిపోతావు అలాగే. అందుకే ప్రీచింగ్ అండ్ టీచింగ్ ద వర్డ్ ఈజ్ క్రూషియల్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయంగా ఎదిగేదానికి వాక్యాన్ని వివరించడం అత్యంత ప్రాముఖ్యమైన కీలకమైన విషయం. ప్రీచింగ్ ఈజ్ డిఫరెంట్, టీచింగ్ ఈజ్ డిఫరెంట్. ప్రీచింగ్ అంటే ఏం లేదు, దేవుడు మీకు దీవిస్తాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు అని బాగా కృంగిపోయిన వాళ్ళను పైకి లేపడం అనమాట ప్రీచింగ్ అంటే. టీచింగ్ అంటే ఎట్లా కాదు, ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం. టీచింగ్ వల్లనే ప్రజలు ఎదుగుతారు. నేను చెప్పాను కదా, ఎరుగడమే ఎదగడం. నోయింగ్ ఈజ్ గ్రోయింగ్. సో కాబట్టి విశ్వాసం అయితే మనం మంచి పోరాడమని పౌలు గారు చెప్పారు. ఈ పోరాటం అంతా కూడా నేను చెప్పాను సత్యానికి అబద్ధానికి, సత్యానికి అబద్ధానికి. ఇదంతా కూడా మాటల యుద్ధమే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. They overcame him by the blood of the lamb, by the word of the testimony. కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలాతు యొద్ద సాక్ష్యం ఇచ్చాడంట. అదే కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ అ వార్ ఆఫ్ వర్డ్స్. వాడు మాట్లాడతాడు. సాతాను మాట్లాడితే నీకు ఆలోచనలలో ప్రత్యక్షమవుతుంది వాని వాయిస్. కొన్నిసార్లు వాని వాయిస్ మనం గుర్తించవచ్చు, చాలాసార్లు వాయిస్ గుర్తు కాదు. అవి మనకు ఎట్లా తెలుస్తాయంటే ఆలోచన రూపంలో తెలుస్తాయి. అందుకే కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడు? ప్రతి ఆలోచనను, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచన. సో దేవుని జ్ఞానము దేవుని వాక్యంలో ఉంది. దీనికి వేరైనటువంటి ప్రతి అభిప్రాయము, ప్రతి థియరీ, ప్రతి ఫిలాసఫీ అదంతా కూడా అపవాది నుంచి వచ్చే జ్ఞానం. అదే దానిని చెరపట్టాలి, దానిని రిజెక్ట్ చేయాలి, దాన్ని అంగీకరించకూడదు, దాన్ని అసలు నమ్మకూడదు, దానికి దూరంగా ఉండాలి, దాన్ని రిజెక్ట్ చేయాలి. ఇదే స్పిరిచువల్ వార్ఫేర్ అంటే. ఆత్మీయ పోరాటం అంటే ఇదే. ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా, ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యం తెలుసుకోకుండా నీవు అసలు పోరాడలేవు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆదికాండం 1:28 ఎప్పటికీ మర్చిపోకూడదు. అది మర్చిపోయామంటే మన గురి తప్పిపోయినట్లే. ఏంటి మన గురి? ఇప్పుడు ఎవరైనా అథ్లెటిక్స్లో కానీ క్రికెట్లో కానీ ఒక గురి పెట్టుకుంటారు కదా, ఆ గురి వైపుగా వారు నడుస్తుంటారు. గురి లేకపోతే జీవితానికి అర్థమే ఉండదు. వేర్ దెర్ ఇస్ నో విజన్, పీపుల్ విల్ నాట్ గో ఎనీవేర్. ఎక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు ప్రతిదీ గురి కదండి. మీరు చర్చికి వెళ్ళాలనే గురి కలిగారు, చర్చికి వచ్చారు. ఇంటికి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి పోలో తెలియని స్థితిలో ఉంటే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళారు. సో మనకు ఒక గురి, ఒక గమ్యం ఉండాలి. ఏమన్నాడు ప్రభు? ఆదికాండం 1:28, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఫార్ అవర్ లైఫ్.
చాలామంది దేవుని చిత్తం తెలుసుకోవడం ఎట్లా, ఏది దేవుని చిత్తం కాదని ఎక్కడెక్కడో ఏమేమో చేస్తుంటారు. క్లియర్గా దేవుడు చెప్పాడు ఏంటి దేవుని చిత్తం, అసలు ఎందుకు పుట్టించాడు. దట్ యూ షుడ్ బి ఫ్రూట్ఫుల్. మీరు ఫలించండి. ఫలిస్తున్నావా? మీరు అభివృద్ధి చెందండి. అభివృద్ధి చెందుతున్నావా? మీరు విస్తరించండి. విస్తరిస్తున్నావా? మీరు ఏలండి. మీరు ఏలుతున్నారా? సమస్తమును మీరు డామినేట్ చేయండి. మీరు డామినేట్ చేస్తున్నారా? డామినేట్ చేయబడుతున్నారా? ఏలుతున్నారా? ఏలబడుతున్నారా? ఏంటి దేవుని ప్లాను? నీవు రూల్ చేయాలి. నీవు రూల్ చేస్తే ఇక ఎవరు నిన్ను రూల్ చేయలేరు. ఎవరో ఒక్కరే ఏలుతారు. నీవైనా ఏలుతుంటావు, లేకపోతే రోగమైనా నేను ఏలుతుంటుంది. నీవైనా ఏలుతుంటావు, లేకపోతే దురలవాట్లైనా నేను ఏలుతుంటాయి. నీవైనా ఏలుతుంటావు, లేకపోతే అపవాదైనా ఏలుతుంటాడు. నీవైనా ఏలుతుంటావు, లేకపోతే నీ స్థానంలో నిర్ణయాలు తీసుకునే మరొకరైనా నీ జీవితాన్ని ఏలుతూ ఉంటారు. హూ ఈజ్ రైనింగ్ ఇన్ యువర్ లైఫ్? చెక్ చేసుకోవాలి. బల్ల దగ్గర పరీక్షించుకుంటుంటాం. ఇదే పరీక్షించుకోవాల్సిందే. దేవుని చిత్తం నా జీవితంలో జరుగుతుందా లేదా? సో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యం అన్నీ కూడా దేనికో తెలుసా? దాన్ని నెరవేర్చేదానికే. ఆదికాండం 1:28 నెరవేర్చేదానికే. దాన్ని మర్చిపోకూడదు. వీ షుడ్ నెవర్ ఫర్గెట్. అందుకే నా వర్తమానంలో కొన్ని వందలు చెప్పాను కదా. ఏ వర్తమానమైనా తీసుకోండి, ఇదే యాంగిల్లోనే ఉంటుంది. కాన్సెప్ట్ మాత్రం మిస్ కానే కాదు. ఈ కాన్సెప్ట్ మిస్ అయిందంటే ఇంకా దానికి అర్థమే లేదు. పక్కన దారి తప్పిపోయామన్నమాట. దారి తప్పి మళ్ళా దారిలోకి వచ్చేదానికి చాలా టైం పట్టచ్చు. సో ఇది మనసులో నుంచి మాత్రం తొలగిపోకూడదు. నీవు ఏలగలగాలి. నువ్వు ఏలుతే రోగం నిన్ను ఏలలేదు. నువ్వు ఏలుతూ ఉంటే సమస్యలు నిన్ను ఏలలేవు. నువ్వు ఏలుతూ ఉంటే నీ శత్రువులు నిన్ను ఏలలేవు. నువ్వు ఏలుతూ ఉంటే నీ పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు నిన్ను ఏలలేవు. నువ్వైనా ఏలుతుండాలి, లేకపోతే నీ శత్రువులైనా ఏలుతుండాలి. నీవైనా ఏలుతుండాలి, లేకపోతే సమస్యలైనా ఏలుతూ ఉండాలి. ఏలుతున్నావా? ఏలబడుతున్నావా? సో కాబట్టి దేవుడు మనము మరలా ఏలునట్లు చేసేదాని కొరకే దేవుడు బలమైన, ఘనమైన, గొప్ప కార్యాన్ని శిలువ దగ్గర చేశాడు. సో ఈ విశ్వాసరహితమైనటువంటి పోరాటంలో మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇస్ నంబర్ 1 ఎనిమీ టు ఫెయిత్. దేవుని యొక్క వాక్యమును గురించిన అవగాహన లేకపోతే మనము ఏమాత్రం కూడా శత్రువు ముందు నిలబడలేము. మీకు ఒక విషయం చెప్తాను, ఒక ముఖ్యమైన పాయింట్. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో తెలుసా? ఆయన మీద ఆధారపడి జీవించేటట్లుగా సృష్టించాడు. అర్థమవుతుందా? గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సో దట్ వీ లివ్ డిపెండింగ్ అపాన్ హిమ్. ఆయన పైన ఆధారపడి జీవించినట్లుగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఈ మైక్ ఉందండి, కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది. అది కరెంటు పైన ఆధారపడి పని చేయనట్లుగా ఈ మైక్, యాంప్లిఫైర్స్ ఇవన్నీ కూడా తయారు చేయబడ్డాయి. పవర్ లేదు, జనరేటర్ లేదు, యూపీఎస్ లేదు, ఇవి పని చేయవు. పవర్ మీద ఆధారపడ్డాయి. ఫ్యాన్స్ పవర్ మీద ఆధారపడ్డాయి. అవి లేకపోతే అర్థం లేదు. మనం దేవుడు సృష్టించిన విధానం కూడా ఏమిటంటే, ఆయన మీద ఆధారపడి అనుదిన జీవితాన్ని జీవించాలని దేవుడు మనల్ని డిజైన్ చేశాడు. దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చినా, మారల్లీ మనం ఫ్రీ అయినా, మనం నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉన్నా, దేవుని సంప్రదించి దేవుని చిత్తానుసారముగా దేవునితో సంబంధము కలిగి మనం నిర్ణయాలు తీసుకుంటేనే బాగుపడతాము. దేవుని నుంచి వేరుగా మనం ఇండిపెండెంట్ డెసిషన్స్, ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయాలంటే చాలా కష్టం. నో, వీఆర్ నాట్ డిజైన్డ్ లైక్ దాట్. పెట్రోల్ వెహికల్లో డీజిల్ పోస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. అందుకే ప్రభు ఏమన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, మీరు సాధించలేరు, ఏమి సాధించలేరు. దేవుని మీద ఆధారపడగల కొంతమంది అంటారు, దేవుని మీదే ఆధారపడినాము, దేవుడే అని అంటుంటారు. అసలు ఆధారపడి ఉండరు. ఏంటి దేవుని మీద ఆధారపడి ఉండడం? అదొక మెసేజ్. మళ్ళీ ఆయనతో సహవాసం కలిగి ఉండి, ఆయన చెప్పిన మాట విని, ఆయన చెప్పేంత వరకు మాటలు ఆయన మాట కొరకు కనిపెట్టి, కొన్ని గంటలు, కొన్ని దినాలు, కొన్ని వారాలైనా కనిపెట్టి, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఓ చిన్న ప్రార్థన చేశాడు ఇర్మియా. ప్రార్థన చేస్తే 10 రోజుల తర్వాత జవాబు ఇచ్చాడంట దేవుడు. సో హీ వెయిటెడ్ ఫర్ 10 days టు రిసీవ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. అది
దేవుని మీద ఆధారపడి జీవించడం అంటే అది. సో హియర్ ఫ్రమ్ గాడ్ అండ్ డూ వాట్ హీ సేస్. ఆయన స్వరం విను అని చెప్పింది చెయ్యి, ఆయన స్వరం వినేదానికి ఏమైనా చెయ్యి. సో అలా దేవునితో సంబంధం కలిగి మన జీవితాన్ని మనము ఏలగలగాలి, ఈ భూమి మీద మనం ఏలగలగాలి అని దేవుడు డిజైన్ చేశాడు. అయితే ఏమైంది, ఎప్పుడైతే పాపం చేశారో దేవునితో సంబంధం కట్ అయిపోయింది. క్రీస్తు నుంచి వేరైపోయారు, దేవుని నుంచి వేరైపోయారు, దేవుని నుంచి ప్రవహించే జీవము నుంచి వేరైపోయి సాతానుతో కలుసుకున్నారు. నీతిమంతుడుగా సృష్టించబడిన ఆదాము పాపి అయ్యాడు. దేవుని స్వభావము కలిగినటువంటి ఆదాము సాతాను స్వభావాన్ని పుచ్చుకున్నాడు. సో ఏడమ్ బికేమ్ ద చైల్డ్ ఆఫ్ అ డెవిల్. పాపం ఒక్కటే కాదు జరిగింది, అక్కడ పొరపాటు ఒకటే కాదు జరిగింది, సేటనిక్ నేచర్ యాడమ్లోకి వచ్చేసేసింది. అందుకే రోమా 5లో ఒకసారి చూపిస్తాను ఆ మాటను, చదువుదాం. పత్రికలు ప్రియులారా మీరు బాగా చదవండి, పత్రికలు బాగా చదవండి. 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినది, ఆ ఒకని ద్వారానే ఏం చేసిందంట, మరణము ఏలిన ఎడల ఏలిందంట. మరణం ఏలిందంట. మరణం అంటే భయపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రోగం అంటే భయపడని వారు ఎవరైనా ఉన్నారా? నాశనం అంటే భయపడని వారు ఎవరైనా ఉన్నారా? ఒకరి ద్వారా వచ్చి ఏం చేసిందంట, మరణం ఏలింది. ఏంటి గాడ్స్ డిజైన్ ఏంటి, గాడ్స్ డిజైర్ ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి? ఆదామో నువ్వు ఏలాలి, మరణం నేను ఏలకూడదు. నీవు ఏలగలగాలంటే నీ పైన ఓ ప్రభువు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. నా ప్రభుత్వాన్ని నీకు గుర్తు చేసేదానికే నేను మధ్యలో చెట్టు ఉంచాను, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టును అక్కడ ఉంచాను. అది ఏం గుర్తు చేస్తుంది నీకు? నేను నీ పైన ప్రభువు అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. నాతో కనెక్షన్లో ఉండి, నాతో సంబంధంలో ఉండి నీవు జీవించాలి అని దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే నాకు అవిధేయతను చూపుతావో నా నుంచి నువ్వు వేరైపోతావని ముందుగా చెప్పాడు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా, సూచన ఇచ్చినా కూడా ఆదాము ఆ సూచనను తుంగలో తొక్కేశాడు. సో ఏడమ్ బికేమ్ ద చైల్డ్ ఆఫ్ ఎ డెవిల్. అప్పుడు ఏమైంది, మరణము మానవుణ్ణి ఏలడం ప్రారంభించింది. ఎవరు ఏలాలి? ఆదాము ఏలాలి. కానీ ఎవరు ఏలారు? సాతాను మరణము ద్వారా ఏలడం ప్రారంభించాడు. ఏలిన ఎడల, సో ఒకని అపరాధ మూలమున ప్రజలందరూ కూడా మరణము చేత ఏలబడ్డారంట. సో దేవునితో సంబంధం కలిగి అంటే దేవుని సంప్రదించి, దేవుని ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని ఈ లోకంలో ఏలాలని దేవుడు నిర్దేశించాడు. సో ఈ లోకంలో మనం ఏలగలగాలంటే ప్రేయర్ ఇస్ ద కీ థింగ్. ప్రార్థన అన్నటువంటిది కదా. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగునని ప్రభువే చెప్పాడు, ఇంకంతే. కాబట్టి శ్రమలు ఖచ్చితంగా కలుగుతాయి. ఈరోజు ఒకటి ఉండొచ్చు, రేపు ఒకటి రావచ్చు, వచ్చే వారం కూడా రావచ్చు, వచ్చే సంవత్సరం రావచ్చు. సమస్యలు ఆగిపోయే ప్రశ్నే ఉండదు. ఒక సమస్య పోతే ఇంకో సమస్య పుట్టుకొస్తుంది. సమస్యలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. వాటిని మనం చనిపోయేంత వరకు మనం ఎదుర్కొంటూ ఉండవలసిందే. సమస్య లేని ప్లేస్ ఏదన్నా ఉందంటే ఇంకా పరలోకమే, అక్కడ మాత్రమే. ఒకసారి కెన్నెడీ హేగిన్ గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి అడిగిందంట, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నాకు అసలు సమస్యలే ఉండకూడదు అని. సమస్యలు ఉండకూడదు అంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలమ్మా అన్నాడంట. సో సమస్యలు అన్నటువంటివి ఖచ్చితంగా వస్తాయి. అయితే ఏం చేయాలి? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టేదని. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయనకు మొరపెట్టాలి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. సో శ్రమలో మనం మొరపెట్టాలి. ఇశ్రాయేలీలు ఎంత ఓర్పులో వాళ్ళు పిహెచ్డి అనమాట. 400 ఏళ్ళు తట్టుకున్నారండి వారు. 400 ఏళ్ళు ఆ బానిసత్వానికి అలవాటు అయిపోయి ఇంకా ఎంతో పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రార్థన చేశారు. గుర్తుపెట్టుకోండి, నీవు అడిగేంత వరకు దేవుడు నీ జీవితంలో ఇంటర్ఫియర్ కాడు.
ఏ విషయమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది చాలా చిన్న విషయం కావచ్చు, అది పెద్ద విషయమైనా కావచ్చు. ఇఫ్ ఇట్ మ్యాటర్స్ టు యూ, ఇట్ మ్యాటర్స్ టు గాడ్. నీ విషయం వేరే వాళ్ళకి పెద్దగా లైట్గా తీసుకోవచ్చు, కానీ నిన్ను ఇఫ్ ఇట్ ఈస్ ఈటింగ్ యువర్ బ్రెయిన్, అది నిన్ను కదిలిస్తుంది, నిన్ను ఇబ్బంది పెడుతుందంటే దేవునికి ఖచ్చితంగా గాడ్ ఈజ్ ఆల్సో కన్సర్న్ అబౌట్ దాట్. చిన్నది పెద్దదన్న విషయం దేవుని దగ్గర ఇష్యూ లేదన్నమాట. సో నీవు అడిగేంత వరకు ఆయన మాత్రం వేలు పెట్టడం, ఆయన ఇంటర్ఫియర్ కాడు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆయన. తన నియమానికి విరోధంగా ఆయన వెళ్ళడు, ఆయనకైనా వేలు పెట్టడు. అందుకే తలుపెద్ద నిల్చుండి తడతాడన్నమాట. సో శ్రమలు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మొర పెట్టాలి, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా చెప్పండి? నాకు తెలిసి ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థన చేస్తారు, కానీ జవాబులు అందరికి రావడంలా. అది ప్రాబ్లం. ఇప్పుడు ఏలా లేకుండా ఉన్నారు, సమస్యలు వెళ్తున్నాయి. 10 ఏళ్ళైనా అదే సమస్య, 5 ఏళ్ళైనా అదే సమస్య, 20 ఏళ్ళైనా అదే సమస్య. కొంతమంది అయితే సమస్యలు చచ్చిపోయేంత వరకు వెంటాడుతూనే ఉంటాయి, సమస్యలతోనే చచ్చిపోతారు. అంటే ఏంటి? అంటే దేవుడు లేడా? లేకపోతే దేవుడు జవాబు ఇవ్వడం లేదా? లేకపోతే వీళ్ళు సరిగా లేరా? ఏంటి రీజన్? వాక్యం ఏమని రాయబడింది? నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవుడు ఏం డిజైన్ చేశాడు? సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అవి నిన్ను ఏలకూడదు. నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీ మొరను ఆలకించి నిన్ను శ్రమ నుంచి విడిపించేస్తాడు. అప్పుడు ఎవరు ఏలినట్లు? నీవు ఏలినట్టు. సో కాబట్టి ఇక్కడ ప్రేయర్ లింక్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. దేవునితో సహవాసం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవుని అడగడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. సో అక్కడే ప్రాబ్లం ఉంది. ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు? ప్రార్థనలకు జవాబులు రావడం లేదు గనక ఏల లేకుండా ఉన్నా. ఇంకా జబ్బులు ఎందుకున్నాయి? ప్రార్థన చేయడంలో పొరపాటు. యాకోబు రాసిన పత్రిక, నీ జీవితం ఎలా ఉంది? నువ్వు వెళ్తున్నావా? ఏవైనా నేను వెళ్తున్నాయా? నీవు వెళ్తున్నావా? దురాశలు నిన్ను వెళ్తున్నాయా? నీవు వెళ్తున్నావా? లేకపోతే అపవాది నేను వెళ్తున్నాడా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. శ్రమ కలిగితే ఏం చేయాలి? ప్రార్థనే చేస్తున్నాం పాస్టర్, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎందుకో ఏమి పరిస్థితులు మారడం లేదు. ఎట్లా ఉన్నవి అట్లే ఉన్నాయి, ఏళ్ళ తరబడి అలాగనే ఉన్నాయి. నేను ఒకటి చెప్తాను, దీన్ని జస్ట్ ఒక మంచి బేస్ లైన్గా మీరు పెట్టుకోండి. చాలా మటుకు అన్నిటికీ ఇది అప్లికబుల్ కాదు. చాలా మటుకు ఇంక్లూడింగ్ కరోనా విషయంలో కూడా ఇది వర్కౌట్ అయింది. ప్రిన్సిపల్ ఏంటంటే, ఏ మేజర్ ఇష్యూ ఏదైనా మనం కరెక్ట్గా సిన్సియర్గా మనము ప్రార్థన చేస్తే 1 సంవత్సరంలో క్లియర్ అయిపోతుంది. 1 సంవత్సరంలో క్లియర్ కాలేదంటే చాలా సీరియస్గా దేవుని దగ్గర కూర్చోవాలి. ఎందుకు కాలేదు అని కూర్చోవాలి. దేవుడు చెప్పేంత వరకు కూర్చోవాలి. దేవుని నుంచి సమాధానం పొందుకునేంత వరకు దేవుని వదిలిపెట్టకూడదు. 5 ఏళ్ళైనా అట్లే చేస్తున్నావు అంటే రాంగ్. అది తప్పు. నువ్వు మోసంలో ఉన్నావు, నువ్వు మోసపోతున్నావు. 10 సంవత్సరాలు అదే ప్రాబ్లం ఉందంటే రకరకాల బోధలు ఉంటాయన్నమాట. దేవుడు చేస్తున్నాలే, తనకు చేస్తున్నాలే, అవి అసలు నువ్వు మోసంలో ఉన్నావేమో. 1 సంవత్సరం భూమి ఒకసారి అలా సూర్యుని చుట్టూ తిరిగి వచ్చే లోపల దేవుడు కార్యాన్ని పూర్తి చేస్తాడు. హల్లెలూయా. కరోనా విషయంలో అదే జరిగింది. సో ఆ రీతిగా మేజర్ ఇష్యూ ఏదైనా ఉంటే 1 ఇయర్లో అది సాల్వ్ కావాలి. యోబు సమస్యలు చరిత్రకారులు, థియాలజియన్స్ అందరూ కూడా చెప్తారు 9 నెలలు. యోబు శ్రమలన్నీ కూడా 9 నెలలు సఫర్ అయ్యాడు. కానీ 140 ఏండ్లు బాగా జీవించాడు. చాలా ఆరోగ్యంతో, 200 ఆశీర్వాదంతో జీవించాడు యోబు. 9 months ఈ సఫర్డ్. నేను ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యలు ఎక్కువ కాలం ఉండకూడదు.
దానివలన నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, నీ మనసు దెబ్బతింటుంది, నీ సమాధానాన్ని అపవాది దొంగిలిస్తాడు. కాబట్టి ఎవరికైనా శ్రమ కలిగినా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు రోగాన్ని భరించవలేను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలేను. మీలో రోగి అయిన వారు ఎవరైనా ఉన్నారా? కరోనా వ్యాక్సిన్ రాకముందే చాలామంది డాక్టర్లు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టారంట మా తాడిపత్రిలో. ఇది కరోనా వ్యాక్సిన్ అని ఇంజక్షన్ కూడా ఇచ్చారంట. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాయడలా ఏం చేయమంటున్నాడు బైబిల్? ఏమండి, మనం బైబిలే కదా చదవాల్సింది. ఏముంటుంది? ఎవరైనా రోగి ఉన్నాడో అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఏమి 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. పెద్దలు కాదు, ఎవరు స్వస్థపరిచేది? నూనె కాదు స్వస్థపరిచేది, పెద్దలు కాదు స్వస్థపరిచేది. స్వస్థపరిచేది ఏమిటి? విశ్వాస సహితమైన ప్రార్థన. నీవు నేను ఎలా డిజైన్ చేయబడ్డాము అంటే, మనకు రోగం వచ్చినా, ఏ తెగులు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ లేమి వచ్చినా దేవుని మీద ఆధారపడి దేవునికి మొరపెట్టి విశ్వాససహితమైన ప్రార్థన చేయడము ద్వారా ఆ సమస్యను జయించి ఏలునట్లుగా దేవుడు మనల్ని డిజైన్ చేశాడు. సో ఇక్కడ పెద్దలు ఎందుకు పిలిపించమంటున్నాడు అంటే, వారు వచ్చి ఏం చేయాలి అంటే ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళని కాదు. ఇక్కడ పెద్దలు దేంట్లో పెద్దలు? విశ్వాసము నేర్చుకున్నటువంటి వారు, విశ్వాస నియమాలు నేర్చుకున్నటువంటి వారు, విశ్వాస సహితమైన ప్రార్థన చేయగలిగినటువంటి వారు, వారు పెద్దలు. ప్రతి చర్చిలో ఉన్న సంఘ పెద్దలు అనేది కాదు అర్థం. అక్కడ ఏండ్లు మీరిన వాడు కాదు వృద్ధుడు, ఇక్కడ పెద్ద విశ్వాసహిత ప్రార్థన చేయగలిగినటువంటి వ్యక్తి అన్నమాట. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఉంది అంటే అవిశ్వాస సహితమైన ప్రార్థన కూడా ఉన్నట్లే కదా. ఏమండి, అవిశ్వాసంతో కూడిన ప్రార్థన ఉన్నట్లే కదా. ఈ యాకోబే రాస్తాడనమాట, ఎవరికైనా జ్ఞానం కొదువుకునేలా దేవుని అడగవలను. ఎలా అడగాలంట? సందేహించక విశ్వాసముతో అడగవలేను. సో విశ్వాసంతో అడగడం ఉంది, సందేహంతో అడగడం ఉంది. విశ్వాసంతో అడగడం అంటే ఏమిటి, సందేహంతో అడగడం అంటే ఏమిటి, ఇది తెలుసా? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఇది తెలియకపోవడం వల్ల ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోవడం వలన ప్రార్థనకు జవాబులు రావడం లేదు కనుక నీవు ఏలడం లేదు, నీవు ఏలబడుతున్నావు. సంవత్సరాల తరబడి సేమ్ ప్రాబ్లమ్స్ ఆర్ రూలింగ్ అండ్ రైనింగ్ ఓవర్ యువర్ లైఫ్, బట్ గాడ్ హ్యాస్ నాట్ డిజైన్డ్ యూ టు లివ్ లైక్ దాట్. ఆ రీతిగా నువ్వు జీవించాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తం ఏమాత్రము కాదు. మరణం వచ్చింది ఒకని అపరాధ మూలంగా వచ్చి అందరినీ ఏలింది అన్నమాట. కానీ ఇప్పుడు దేవుడు ఏం డిజైన్ చేశాడంటే, ప్రార్థన అని ఒకదాన్ని ఇంట్రొడ్యూస్ చేసి ఆ ప్రార్థన ద్వారా నీ విశ్వాసయుతమైన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబిచ్చి నిన్ను విజయవంతునిగా చేసి నిన్ను ఏలునట్లు చేస్తాడనమాట. చూడండి, ప్రభువు అతన్ని లేపును, అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఓకే, 16, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. తర్వాత చూడ, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండను. ఇక్కడికి వచ్చాం. ఎవరి ప్రార్థన బలముతో ఉంటుంది? ఏమండి, మీరు ఊరికే ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా అంటే పాడితే వస్తుందా ప్రార్థన శక్తి? ఏమండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఆ పాటకు అంటే మన వాళ్ళకి ఎంత అవగాహన తక్కువ ఉందో అర్థమవుతుంది అన్నమాట కదా. కాలేబు యెహోషువలు ఇద్దరే, మంచి సమాచారం వాక్య ప్రకారం ఉన్నది. మిగిలిన 10 గోత్రాలంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ నమ్మారు. రాగం బాగుంటే సరిపోదండి, వర్డ్స్ కరెక్ట్ ఉండాలి. ఎవరి ప్రార్థన బలంగా ఉంటుందండి? నీతిమంతుని ప్రార్థన బలంగా ఉంటుంది. ఎవరి ప్రార్థనకు జవాబులు వస్తాయండి? నీతిమంతుల ప్రార్థనలకు జవాబులు వస్తాయి. అయితే వెంటనే ఆశ, అయితే నేను ఎప్పుడు అవుతానో నీతిమంతుని,
నేను నీతిమంతుని అవుతే అప్పుడు నా ప్రార్థన మారిపోతుంది. అప్పుడు నా ప్రార్థన మారిపోతే నా ప్రార్థన బలంగా ఉంటుంది. నా ప్రార్థన బలంగా ఉంటే అప్పుడు జవాబులు వస్తాయి. ఎప్పుడు మారుతావు నీతిమంతుడిగా? నువ్వు నీతిమంతుడిగా మారాలంటే ఎంతకాలం పడుతుంది? సో నీతిమంతుడు ప్రార్థన చేస్తే యెహోవా ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. తద్వారా ఏమవుతుంది? నువ్వు వెళ్తున్నట్టే. ఒక సమస్య వచ్చి ఆ సమస్యను నువ్వు అధిగమించినప్పుడు, జయించినప్పుడు వెళ్తున్నట్లే, సమస్య నిన్ను ఏలినట్లు కాదు. సో నువ్వు ఏలగలగాలి అంటే నువ్వు ఏమై ఉండాలి? అసలు ఇంకోటి, నువ్వు ప్రార్థన చేయగలగాలంటే ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ అ సిన్నర్, యు డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు గాడ్. నీవు పాపిని అని నీవు అనుకుంటుంటే నీకు దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశము లేదు. నీ ప్రార్థన ఏమాత్రం కూడా పైకి వెళ్ళదు. ఇఫ్ దెర్ ఈజ్ సిన్ కాన్షియస్నెస్, ఇఫ్ దెర్ ఈజ్ కండెమ్నేషన్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్, ఇన్ యువర్ థింకింగ్, యువర్ ప్రేయర్స్ ఆర్ ఇన్ఎఫెక్టివ్. నీవు నీతిమంతుడవు అని తెలుసుకున్నంత వరకు నీ ప్రార్థనలు సరిగా పనిచేయవు. ప్రార్థనలు సరిగ్గా చేయకుంటే నువ్వు ఏలలేవు. సో నువ్వు ఏలగలగాలంటే ఇప్పుడు ఏం కావాలి? నీకు నీతి కావాలి. సరే, ఈ యాకోబు గారు ఇది యాక్చువల్లీ ఇక్కడ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా ముందుకు రాశారు. కొంచెం ముందుకు వెళ్దాం. 17th వర్డ్స్. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అబ్బా, ప్రేయర్ గురించి చెబుతున్నాడు, నీతిమంతుని గురించి చెబుతున్నాడు. ఏలియా మన వంటి. ఇది చదివిన వెంటనే అరే నేను నీతిమంతునైతే ఎంత బాగుండు, నేను నీతిమంతుని అవుతే అయి ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. అందుకే ఆ ప్రశ్నలకు జవాబుగా ఏమంటున్నాడు? ఏలియాను తీసుకుని వచ్చాడు. ఏలియా ఎలాంటి వాడు? మనలాంటి వాడే. ఏ విషయంలో మనలాంటి వాడు? మన స్వభావం లాంటి వాడే. ఫికిల్ మైండెడ్ అన్నమాట. అప్పుడే సంతోషము, అప్పుడే దుఃఖం. ఎన్నో అద్భుతాలు చేశాడు. వర్షం రాకుండా చేశాడు, వర్షం వచ్చేటట్లు చేశాడు. వేగంగా పరిగెత్తగలిగాడు. చాలా గర్వంతో కూడా నింపబడ్డాడు. అన్నాడు, ప్రభువా నేనొక్కనే రోషం కలిగినటువంటి నీ యొక్క సేవకుని ఈ దేశమంతా ఎవరు వెతికినా కూడా ఎవరు కనపడరు అన్నాడు. కొంచెం తగ్గుతావా అన్నాడు దేవుడు. బయలుకు మ్రొక్కని 7,000 మంది నాకున్నారన్నాడు. మనోడు అనుకుంటున్నాడు అనమాట. మనోడు ఐడియా ఏంటంటే నాలాంటి వారు ఎవరు లేరు. పాటలు పాడాల్సింది ఏంటంటే నీలాంటి వారు ఎవరు లేరు అని పాటలు పాడాలి. నాలాంటి వాళ్ళు ఎవరెవరు? నాలాంటి సేవకుడు, నాలాంటి నేను 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 వీళ్ళంతా నెబుకద్నెజర్ బ్యాచ్ అన్నమాట. వీళ్ళంతా నేను కొన్ని బ్యాచ్లు పెడుతున్నా. నజరేత్ గ్రూప్ ఒకటి, నెబుకద్నెజర్ గ్రూప్ ఒకటి. నజరేత్ గ్రూప్ ఏమిటంటే ఇంకా వాళ్ళకు దేవుడు సహాయం చేయలేడు అనమాట. చేయాలనుకున్నా చేయలేడు, ఇంకా వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. అది నజరేత్ గ్రూపు. నెబుకద్నెజర్ గ్రూప్ ఏమిటంటే ఇంకా నేనే, నాకు మించినోడు లేడు, నేనే ఎక్స్ట్రీమ్ ప్రైడ్ అనమాట. ఏలియా ప్రైడ్తో నేనొక్కనే ప్రభు అన్నాడు. నేనొక్కనే ప్రభు, ఎవరు లేరయ్యా అన్నాడు. అయ్యో నువ్వు తగ్గు నాయనా, నీ విజన్ ఎంత, నువ్వెంత, నీ విజన్ ఎంత. మనలాంటి వాడే. మనం ఇదే టైప్ అనమాట. మనలాంటి వాడే. అంతవరకు ఎంతోమంది ప్రవక్తలంతా చంపేశాడు. ఒక లేడీ ఒక స్త్రీ, ఒక ఆడది చిన్న బెదిరింపించింది. రేపు ఈ టయానికి నీ మెడ మీద తలకాయ ఉండదు అనేది అనమాట. అంటూనే ఏమైపోయాడు? ఏమంటే కొన్ని 100 మందిని చంపినవాడు, వర్షం రాకుండా ఆపినవాడు, వర్షం వచ్చేటట్లు చేసినవాడు, ప్రవచనాలు చెప్పినటువంటి వాడు, అనేక మంది ప్రవక్తలను తయారు చేసినటువంటి వాడు ఏం చేశాడు తెలుసా? ప్రాణం అరిచేతిలో పెట్టుకొని పరుగో ఆడదానికి భయపడి పరుగో మంట అయిపోయి కదా. ఏలియా మన స్వభావం లాంటి వాడే. వెళ్ళి పరిగెత్తి దూరం వెళ్ళి అక్కడికి ఏమంటాడు తెలుసా? నువ్వు చంపే అంటాడు. నువ్వు చంపేసేయి, ఈ మటుకు చాలు, ఎవరికంటే నేను అదుకునేం కాదు, నా మటుకు ఇంకా చాలు ప్రభా, నన్ను చంపే అంటాడు. అయ్యా ఏలియా గారు, మీరు చావాలనుకుంటే ఇంత దూరం ఎందుకు పరిగెత్తారు? అక్కడే ఉండొచ్చు కదా. ఆమె హాయిగా వచ్చి చంపేసింది కదా, మెడక మీద తలకాయ లేకుండా చేసేసింది కదా. యాక్చువల్గా ఈయనకు చావాలని లేదు. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతుంటే మనం చాలాసార్లు చచ్చిపోతా అంటుంటారు. ఎవరు చావరు వీళ్ళు.
చచ్చే వాళ్ళు అట్లా చెప్పరు మోస్ట్ ఆఫ్ ద టైం అనమాట. ఏలియా మనలాంటి ప్యాషన్స్ కలిగినటువంటి వాడే. ఏలియా లైఫ్లో అప్పులు ఉన్నాయి, డౌన్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఏలియా నీతిమంతుడా కదా? ఏలియా నీతిమంతుడా? ఒక ప్లేస్లో అడిగాను, మీరు ఎంతమంది నీతిమంతులు అంటే ఒక్కరి చేయతలేదు. మీలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారంటే ఒక్కరు చేయతలేదు. అంటే వాళ్ళని గురించి వాళ్ళు వాళ్ళని గురించి వాళ్ళకి ఐడియానే లేదు. దే ఆర్ నాట్ క్లియర్ ఇన్ దేర్ థింకింగ్ అబౌట్ హూ దే ఆర్. వాళ్ళ గురించి అవగాహన లేదు, టీచింగ్ లేదు. ఇంకా సాతాను చెడు కూడా ఆడుకోడా. ఇంకా వారి ప్రార్థనలు ఎలా బలంగా ఉంటుంది, వారి ప్రార్థనలు ఎలా పైకి వెళ్తాయి, ఎలా విశ్వాసంతో చేయగలరు, ఎలా ధైర్యంగా చేయగలరు. ఇప్పుడు నీతిమంతుని ప్రార్థన బహు బలమైనదే ఉండునని చెప్పి ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. అయితే వర్షం రాకూడదంటే రాలే, వర్షము రావాలి అంటే వచ్చింది అన్నాడు. అని ఏమంటున్నాడు తెలుసా? ఎవరికైనా ఏలియా నీతిమంతుడు అనిపిస్తుందా? అనిపించదు. కానీ ఏలియా నీతిమంతుడే. హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే, బలమైనది ఉండునని దానికి ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుని వచ్చాడు? ఏలియాని తీసుకుని వచ్చాడు. ఏలియాని తీసుకుని వచ్చి ఏలియా నీతిమంతుడు. ఎట్లయ్యాడు ఏలియా నీతిమంతుడు? 32వ కీర్తన 1-2 వచనాలు తర్వాత చదవండి, టైం లేదు. ఎట్లయ్యాడు ఏలియా నీతిమంతుడు? పాత నిబంధనలో దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఏం సిస్టమో తెలుసా? క్రియల వలన ఎవరు నీతిమంతులు కాలేదు, బలుల ద్వారా నీతిమంతులయ్యారు. నిర్దోషమైనటువంటి పశువులు రక్తమును బట్టి వారి పాపములు కప్పబడ్డాయి. వారి పాపములకు ప్రాయశ్చిత్తము రక్తము చేసింది. అంటే గొర్రె పిల్లల యొక్క రక్తాన్ని బట్టి, ఎడ్ల యొక్క రక్తాన్ని బట్టి వీళ్ళు నీతిమంతులయ్యారు. ఏలియా స్వభావమును బట్టి కాదు, ఏలియా క్రియలను బట్టి కాదు, బలులను బట్టి ఏలియా నీతిమంతుడయ్యాడు. సో పాత నిబంధనలో నీతిమంతులు అయ్యేదానికి వాళ్ళ క్రియలకు సంబంధం లేదు, వాళ్ళ స్వభావానికి సంబంధం లేదు, వాళ్ళ క్రియలకు సంబంధం లేదు. క్రొత్త నిబంధనలకు వచ్చిన వాళ్ళ క్రియలకు ఏ రీతిగా సంబంధం అవుతుంది? లేదు, దేవుడు ఆ సిస్టమే పెట్టలేదు. అందుకే ఏమన్నాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అందుకే పౌలు గారు రాస్తే ఏమంటాడు? యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా, ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దెన్ యూ విల్ బికమ్ రైటెస్. నమ్ముట వలన మనము నీతిమంతులం అవుతాము. హల్లెలూయా. మోస్ట్లీ ఈరోజు నెక్స్ట్ సండే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాను. ఈరోజు దాదాపుగా ఒక పిక్చర్ దేవుడు ఇచ్చేశాడు. సో నీతిమంతుడు ఎలా అయ్యారంటే బలుల ద్వారా నీతిమంతులు అయ్యారు, బలుల ద్వారా ఉచితంగా నీతిమంతులు అయ్యారు. సో వీళ్ళ క్రియలు చూడలేదు కానీ, వీరి క్రియలు చూడలేదు కానీ వారు తెచ్చిన పశువును చూస్తాడు యాజకుడు. ఈ పశువులో మచ్చ ఉందా, రోగం ఉందా, జబ్బు ఉందా, పర్ఫెక్ట్గా ఉందా లేదా, నువ్వేం పాపం చేశావు, పోయిన నెల ఏం చేసావు, అటుపోయిన నెల ఏం చేసావు, నవంబర్లో ఏం పాపాలు చేసావు, అక్టోబర్లో ఏం పాపాలు చేసావు, అవి అడగడు యాజకుడు. అవి అడగడు యాజకుడు. ఏమడుగుతాడు? నువ్వు తెచ్చిన బలి పశువు చూపించు ఫస్ట్. నీ పాపాలు అవసరంలా, ఈ బలి పశువు బాగుంటే నీ పాపాలన్నీ కూడా కప్పబడతాయి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ క్రియలను చూడడు కానీ మన పక్షముగా వధించబడినటువంటి లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసయ్యను చూస్తాడు. యేసయ్యను చూసి, ఆ రక్తాన్ని చూచి మన పాపములు ఆయన కప్పడు కానీ మన పాపములు ఆయన తీసివేసేశాడు. హల్లెలూయా. పాపం అన్న దాన్ని తీసివేసేశాడు ఆయన. సో కాబట్టి పాత నిబంధనలో బలులను బట్టి వారు నీతిమంతులు అయ్యారు, క్రియలను బట్టి కాదు. సో క్రొత్త నిబంధనలో కూడా అదే సిస్టమ్. బలిని బట్టే, రక్తాన్ని బట్టే మనము నీతిమంతులము ఉచితముగా అయ్యాము. మీకు అర్థమవుతుంది అనుకుంటా నీతి ఎంత ప్రాముఖ్యత. నీవు నీతిమంతుడవు అని నీకు అనిపించుకుంటే, నీవు నీతిమంతుడవు అన్నటువంటి ఆలోచనలు నీ మనసులో మెదులుతూ ఉండకుంటే నీ ప్రార్థనలకు బలం ఉండదు, నీ అరుపులకు బలం ఉండదు. ఓన్లీ సౌండ్ ఉంటుంది తప్ప సబ్స్టెన్స్ ఉండదు. యు షుడ్ నో దట్ యు ఆర్ అ రైటస్ మ్యాన్. హౌ? బై బిలీవింగ్.
నమ్ముట వలన నీతిమంతులం అవుతాం. నమ్ముట వలన నీతిమంతులం అవుతాం. సో ఏలియా ప్రేయర్ చాలా పవర్ఫుల్ అంట. దీన్ని బట్టి నీతిమంతుడు కాబట్టి. ఏలియా కనిపించదు నీతిమంతుడని. మనకు నీతిమంతులని అనిపిస్తుందండి. ఎప్పుడు అనిపించదు మనకు. ఎప్పుడో 2 గంటలు ప్రార్థన చేసుకున్నప్పుడు నీతిమంతులు అనిపిస్తుంది. మన క్రియలకు నీతికి సంబంధమే లేదు. రోమా 5:17 ముగిస్తున్నాను నేను. రోమా 5:17 ఇప్పుడు చదువుతాం. మరణం ఒకని అపరాధం మూలమున వచ్చినది, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. నీతి దానమును కృప ఏం చేసిందో తెలుసా? నీతి అన్నదాన్ని నీకు ఉచితముగా వరం ఇచ్చేసింది అనమాట. రైటియస్నెస్ ఈజ్ ఎ గిఫ్ట్. దేవుడు ఉచితంగా ఇచ్చేశాడు. ఏంటి నీతి అంటే అర్థం ఏమిటంటే, నీకు దేవునికి ఏ అడ్డు లేదని అర్థం. నువ్వు నీతిమంతుడవు అంటే నీకు దేవునికి మధ్య ఏ అడ్డు లేదు అని అర్థం. ఏమో నేను ఒక్క రెస్పాన్స్ కూడా నేను వినలేదు, అర్థం కాలేదేమో. నీకు దేవునికి ఏ అడ్డు లేదు నీతిమంతుడు అంటే. రైటియస్నెస్ మీన్స్ యూ హ్యావ్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అంటే నీవు ఏ పాపము చేయని వ్యక్తిలాగా దేవుని యొక్క సన్నిధిలో నీవు నిలబడేటట్లు చేసే స్థితే నీతి అన్నమాట. సో ఆ ధైర్యం నీకు లేకపోతే నీకు ప్రార్థనలో నీకు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? నా ప్రార్థనకు నా దేవుడు జవాబు ఇస్తాడని ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు నీతిమంతుడవయ్యా. దేన్ని బట్టి? ఉచితముగా దేవుడు చేశాడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. యువర్ ఎ బ్లెస్డ్ పర్సన్. అదృష్టవంతుడు. యువర్ ఎ లక్కీ ఉమెన్. యువర్ ఎ లక్కీ మ్యాన్. వై? యు బికేమ్ ఎ రైటస్ పర్సన్. ఎట్లా? ఫ్రీ. ఉచితముగా నీతిమంతుడవయ్యా. యువర్ ఎ రైటస్ మ్యాన్. ఎప్పుడైతే నువ్వు రైటస్ పర్సన్ అని నీకు అర్థమవుతుందో, నీవు నీతిమంతుడవు, దేవుడు ఆ కార్యాన్ని చేశాడు అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, అప్పుడు నీ ప్రార్థన మారిపోతుంది. అప్పుడు నీ ప్రార్థన మారిపోయినప్పుడు నీకు జవాబులు వస్తాయి. నీకు జవాబులు వచ్చినప్పుడు నువ్వు ఏలుతావు. అప్పుడు దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రార్థన ఆలకించే దేవుడు ఒకడు ఉన్నాడని లోకం అంతా తెలుసుకుంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో టు ప్రే ఎఫెక్టివ్లీ యూ షుడ్ హ్యావ్ రైటియస్నెస్ కాన్షియస్నెస్. సిన్ కాన్షియస్నెస్ ఉంటే ఆ ప్రార్థనకు జవాబులు రావండి. ఏదో దేవుడు చాలా కనికరంతో ఇంకా పొన్నులేబ్బా అని అలా ఏమైనా భిక్షగాలకు ఇచ్చినట్టు ఇవ్వాల్సింది తప్ప కుమారులకు ఇచ్చినట్లు ఇవ్వలేడు. సో నేను నీతిమంతురాలు అన్నటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మనసులో మెదులుతూ ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఈ వాక్య భాగాన్ని కెన్నెత్ హేగిన్ గారు చదువుతున్నారంట. ఆయన 16వ ఏట దాదాపు 16 నెలలు మంచం మీద ఉన్నాడు. 5 రకాల జబ్బులతో పుట్టడమే జబ్బులతో పుట్టాడు ఆయన. గుండె జబ్బు, బ్లడ్ క్యాన్సర్, తర్వాత పెరాలసిస్, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకు విజన్ ప్రాబ్లం కూడా ఉంది. చూపు కూడా బాగా తగ్గిపోయి చాలా వేగంగా కనపడుతుందంట. ఒక మాట ఏదైనా ఒక సిగ్నల్ ఇవ్వాలంటే, నాకు ఏదైనా పెట్టండి అని చెప్పాలంటే 10 నిమిషాలు పెట్టదంట. ఒక చిన్న సిగ్నల్ ఇవ్వాలంటే 16 నెలలు బెడ్ మీదనే ఉన్నాడు పెరాలసిస్తో. వాళ్ళ అవ్వగారు అంటే వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చి అనేమంటారు, బాబు నీ బర్రెలకు ఏం పాట పాడాలో చెప్పు, ఏ డ్రెస్ వేయాలో చెప్పు. ఇలా బర్రెలకు కూడా ప్రిపేర్ చేశారండి ఆయన్ని. ఇంకా అయిపోయింది, త్వరలో చనిపోతాడు అన్నటువంటి అభిప్రాయానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చారు. వే బ్యాక్ ఇన్ 1930s అనమాట ఇది. సో అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ వాక్యం చదివాడంట ఆయన. యాకోబు రాసిన పత్రిక చదివినప్పుడు ఆయన అనుకున్నట్ట, అరే నేను నీతిమంతునైంటే ఎంత బాగుండో, నీతిమంతునైంటే నేను బాగైపోయింది కదా, నీతిమంతునైంటే బాగైపోయింది కదా. సాతాను అన్నట, నువ్వు నీతిమంతుడవా అంటే, నేను ఎట్లా నీతిమంతుని అవుతాను? నేను నీతిమంతుని గాను. నేను తాళాలు పగలగొట్టేవాడిని, తాళాలు తెరిచేవాడిని, నేను చాలా తప్పులు చేసేవాడిని. ఇప్పటికి కూడా కోపం వస్తుంది నాకు, ఇప్పటికి కూడా కొన్నిసార్లు నా ఎమోషన్స్ను అవుట్ బ్రేక్ అవుతాయి. నేను ఎట్లా నీతిమంతుని? నేను నీతిమంతుని గాను. సో అప్పుడు ఆయన అనుకునేవాడంట, నేను నీతిమంతుని గాను, కనీసం ఎవరైనా నీతిమంతుడు వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు కదా అని అనుకునేవాడంట. సో అటువంటి స్థితిలో ఇది నెలలు జరిగిందని చెబుతాడు ఆయన. ఈ సంభాషణ, ఈ సంఘర్షణ నెలలు జరిగిందని చెబుతాడు.
అందుకే అనుభవజ్ఞుల దగ్గర కూర్చొని నేర్చుకోవడం ద్వారా మనకు టైం చాలా తగ్గిపోతుంది అనమాట. ఆయనకు నెలలు పడితే మనకు ఒక గంటలోనే మనం తెలుసుకోవాల్సినవన్నీ కూడా తెలుసుకుంటాం. హల్లెలూయా. భాషల గురించి నేను తెలుసుకోవాలంటే నాకు 2-3 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు జస్ట్ పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకం చదవడం ద్వారా ఒకటే రోజులోనే ఏళ్ళ తరబడి నేను నేర్చుకున్నవి మీరు ఒక్క రోజులో నేర్చుకోవచ్చు. నెలల తరబడి జరిగిందంట. జరిగినప్పుడు అదే రీతిగా ముందు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంట, ఇంకా చదువు అంటే ఏలియా గురించి చదివాడు. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. అప్పుడు అర్థమైందంట. అప్పుడు ఏలియా గురించి చదవడం మొదలుపెట్టాడు. ఏలియా గురించి చదవడం మొదలు పెడితే హి కుడ్ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్. అరే నేను కూడా ఇంతే కదా. సో ఏలియాలాగా నేను ఉన్నా కూడా ఏలియా నీతిమంతుడు అంటున్నాడే, ఎట్లా ఏలియా నీతిమంతుడు అయ్యాడు అని రీసెర్చ్ చేస్తే పాత నిబంధనలో ఏ రీతిగా నీతిమంతులు అయ్యారు. తప్పులు చేసిన వారు నీతిమంతులు అయ్యారు. అబ్రాహాము అబద్ధికుడా కాదా? భార్యను చెల్లెలని చెప్పాడు. అబద్ధికుడా కాదా? భార్య చెప్పిన మాట విని సర్వెంట్ను పెళ్లి చేసుకున్నాడు. ఏమండి, దేవుని మాట తుంగలో తొక్కేశాడు అనమాట. ఒక ఆయన ఒక మాట చెప్పాడు, మీకు ఒక విషయం తెలుసా, ఎందుకు యోబు పిల్లల్నే చంపాడు, యోబు భార్యను ఎందుకు చంపలేదు తెలుసా సాతాను అన్నాడు. ఎందుకంటే ఈ యోబు భార్య ఏం చేసేది తెలుసా, యోబును చచ్చిపో అని సూసైడ్కి ప్రేరేపిస్తుంది అనమాట. సో యోబు భార్య పోతే సాతానుకు ఒక ఏజెంట్ ఉన్నాడు కాబట్టి యోబు భార్యను సాతాను టచ్ చేయలేదంట కదా. ఆయన పుండ్లతో అల్లాడిపోతుంటే అయ్యో పాపని జాలి చూపాల్సింది పోనిచ్చి పుండ్ల మీద కారం చల్లిందంటే ఈమె సాతాను ఏజెంటా కాదు చెప్పండి. అందుకే ఆమెను టచ్ చేయలేదంట. కొంతమందిని సాతాను టచ్ చేయడంట. సో యోబు ఆమె మాట వినలేదు. మూర్ఖురాలు మాట్లాడు, నువ్వు మాట్లాడద్దన్నాడు. కానీ అబ్రాహాం విన్నాడు, ఆదాం విన్నాడు, అబ్రాహాం విన్నాడు. సో అబ్రాహామును దేవుడు ఏమని పిలుస్తాడు, నీతిమంతుడు అని పిలుస్తాడు. దీన్ని బట్టి అబ్రాహాము దేవుని మాట నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఇలా చదివిన తర్వాత కెన్నెత్ గారికి అర్థమైంది. సో ఐఎమ్ ఎ రైటియస్ మ్యాన్ అని అర్థమైందంట. నా నీతి అన్నది నా క్రియల పైన ఆధారపడి లేదు. ఎప్పుడైతే నేను నీతిమంతునని తెలుసుకున్నాడో అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన చేయగలిగాడు. సహితమైన ప్రార్థన ఇప్పుడు చేయగలిగాడో 5 జబ్బుల నుంచి బయటికి లేచాడు. ఏ పాస్టర్ సహాయం లేకుండానే, ఏ నూనె సహాయం లేకుండానే, ఏ చర్చి సహాయం లేకుండానే, ఏ సంఘ పెద్దల సహాయం లేకుండానే తన విశ్వాసంతో ఆయనే విశ్వాసయుతమైన ప్రార్థన చేసుకొని ఆయనే 5 జబ్బుల నుంచి బయటకు వచ్చి 85 సంవత్సరాలు రోగం అంటే ఏమిటో, వ్యాధి అంటే ఏమిటో తెలియకుండా జీవించాడు. ఈరోజు ఆయన ద్వారానే ఈ స్థితిలో మేము ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి దేవుడు ఆయన ద్వారా తెలియజేసినటువంటి సంగతులను బట్టే ఈ స్థితిలో ఈరోజు నేను బోధించగలుగుతున్నా. సో కాబట్టి సాతాను ఎట్లంటే వెలికేస్తే కాలికేస్తాడు అనమాట. సో కాబట్టి నువ్వు నీతిమంతుడు ఎట్లా అవుతావు అంటాడు వాడు. నీ మనసులో ఆలోచనలు పుడతాయి. అదే దయ్యం మాట్లాడడం, కొమ్ములు పెట్టుకుని ఎదురుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఆలోచనలు పుడతాయి. నువ్వు ఎట్లా నీతిమంతుడు, నేను ఎట్లా నీతిమంతుడు నీకు పుడతాయి. నువ్వు అనుకుంటావు నాలోనే ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకో. కాదు. నీ మనసులోకి వచ్చే ప్రతి ఆలోచన నీది కాదు. Every thought that appears in your mind doesn't belong to you. ప్రతి ఆలోచన నీది కాదు, ప్రతి ఆలోచన నీకు సంబంధించింది కాదు. Most of the thoughts are from the source of the devil. It's from different source. దాన్ని గుర్తించలేకపోతే ఆ శ్రీలంకలో చర్చిలోకి వాడు బాంబులు పెట్టుకొని పేల్చాడు కదా, అట్లా పెలుస్తాడు వాడు నీ జీవితాన్ని. అట్లా నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. నువ్వు స్కాన్ చేయకుంటే, నీకు వచ్చే ఆలోచనలు స్కాన్ చేయకుంటే ఆ ఆలోచనలు నిన్ను డిస్ట్రాయ్ చేస్తాయి. ఆ ఆలోచనలు నిన్ను నాశనం వైపుగా నడిపిస్తాయి. అందుకే ఆత్మీయ పోరాటం అంతా ఇక్కడే జరిగేది. వ్యాధి అంటే ఏమిటో తెలియకుండా, జబ్బు అంటే ఏమిటో తెలియకుండా ఆయన జీవించగలిగాడు. ఎందుకు జీవించగలిగాడు? విశ్వాసయుతం ప్రార్థన చేయగలిగాడు. ఎప్పుడు చేయగలిగాడు? ఆయన నీతిమంతుడని తెలుసుకున్న తర్వాత చేయగలిగాడు. అందుకే as long as you are not aware of your righteousness, your prayers cannot be effective. ఒకసారి కెన్నెత్ హేగిన్ గారు, ముగిస్తున్నా, ఎంత చెప్పినా కూడా ఆయనకు ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోతున్నారంట.
రైటియస్నెస్ గురించి ఎంత చెప్పినా రిసీవ్ చేసుకోలేకుండా పోతున్నారట. ఈయన ఆలోచించాడు, ప్రభా నాకు సాయం చేయ ప్రభా, ఎలా చెప్పాలో నాకు తెలియదు ప్రభా, నాకు సాయం చేయ ప్రభా, సాయం చేయ ప్రభా, సాయం చేయ ప్రభా అని అంటున్నాడట. అప్పుడు ఆత్మదేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడంట. నాకు తెలిసి ఈ ఆలోచన మీకు చెప్తే మీకు కూడా ఏమి, ఒకవేళ మీ మనసులో గొడవలు ఉన్నా కూడా, మనసులో సంఘర్షణలు ఉన్నా కూడా ఈ రోజుతో ముగిసిపోతాయని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. ఇంకా ఈ రోజు నుంచి మీరు నేను నీతిమంతుని అన్నటువంటి సత్యము బాగా స్థిరపడుతుందని నేను నమ్ముతున్నాను. సో ఒక చర్చికి వెళ్ళాడు. ఆ చర్చిలో అందరిలో కంటే మన భాష ప్రకారము లోక పరంగా మనం మాట్లాడితే అందరిలో కంటే ఉత్తమమైన మనిషి ఒకడు ఉన్నాడు. ఒక ఆయన ఉన్నాడంట, చాలా ఉత్తముడంట. ఆయన గుణంలో కానీ, ఆయన ప్రార్థనలో కానీ, ఆయన చర్చ్ అటెండెన్స్లో కానీ, ఆయన కానుకల్లో కానీ, చర్చ్ అంతా కూడా ఆయన చాలా ఉత్తముడని సర్టిఫికేట్ ఇస్తుంది అనమాట. సో కెనెత్ గారు వాక్యం చెబుతూ ఆయన లేపాడంట. ఆయన లేపి అడిగాడంట, ఆర్ యు ఏ రైటస్ పర్సన్ ఆర్ నాట్ అన్నాడంట. నువ్వు నీతిమంతుడువా? కాదన్నట. నేను ఎట్లా నీతిమంతుడు అవుతున్నానండి అన్నాడంట. ఆయన నేను నీతిమంతుని కాను అన్నాడంట. ఎందుకనంటే నాకు కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఎవరికి తెలియని ఎమోషన్స్ ఉన్నాయి, నేను కంట్రోల్ తప్పుతాను కొన్నిసార్లు, నేను ఎట్లా నీతిమంతుని అవుతాను, నేను నీతిమంతుని కాను అన్నాడంట. సో ఆయనకు కొంచెం డైలమా పడి చెప్పాడంట, నేను నీతిమంతునే కాదా. నేను చాలా చోట్లకు వెళ్తాను, క్రైస్తవులను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, మీలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? స్ట్రైట్ ఆన్సర్, ఇమ్మీడియట్ ఆన్సర్ రాదు. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ రాదు. కానీ కీ ఇది, నువ్వు ఏలాలంటే కీ ఇది. ఇది తెలుసుకోకుంటే నువ్వు ఏలలేవు. ఇది తెలుసుకోకుంటే నీ జీవితంలో నువ్వు వర్ధిల్లలేవు, ఏలలేవు. నిన్ను వేరే వెళ్తూ ఉంటాయి, ఇతర శక్తులు నిన్ను వెళ్తూ ఉంటాయి. సో కీ ఎలిమెంట్. సో చాలామందికి తెలియదు అన్నమాట. సో అప్పుడు ఏం చేశాడంటే ఒక ప్రశ్న అడిగాడు. కొంచెం అంటే ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఒక ప్రశ్న అడిగాడు అనమాట. సో ఏమని చెప్పాడంటే, మరి ఎప్పుడు అవుతావు నీతిమంతుడు అన్నాడంట. నువ్వు నీతిమంతుడు కాదన్నావు, ఎప్పుడు అవుతావు అంటే దానికోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నాడంట. నీతిమంతుని అయ్యే దాని కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు బికమ్ రైటియస్. ఇది చాలామందికి ఉన్నటువంటి ఆలోచన. బాగా ప్రార్థన చేసుకుంటే నీతిమంతుని అవుతాను, బాగా కానుకలిస్తే చర్చికి రెగ్యులర్గా వెళ్తే నీతిమంతుని అవుతాను. నీతిమంతుడు అయ్యేదానికి క్రియల ద్వారా మరి ఆ స్థితికి చేరుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యం గుడ్ కండక్ట్ గురించి, మంచి జీవితం గురించి, మంచి గుణం గురించి, ఆత్మీయ ఎదుగుదల గురించి, వీటన్నిటి గురించి మంచిగానే చెప్తుంది. కానీ అవి వేరు, నీతి వేరు. సో నీతిమంతుడు అయ్యేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నాడంట. అప్పుడు కెనెత్ హేగిన్ గారు, ఎవరు ఏమనుకోవద్దండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీకు అర్థమయ్యేదానికి ప్రశ్న అడుగుతాను అని అడిగాడంట. ఏమడిగాడు తెలుసా? నువ్వు పురుషునివే స్త్రీవే అన్నాడంట. ఏమంటే మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడిగితే ఆలోచిస్తారా? ఏమండి ఆలోచిస్తారా? నువ్వు లేపి నువ్వు మొగడివే ఆడదని అంటే ఆలోచిస్తారా? అది ఏం ప్రశ్న అంటారు. నేను మగవాడు అయ్యేదానికి ట్రై చేస్తున్నాను అంటారా? పోనీ నువ్వు మగవాడి అంటే ఒక చిన్న గ్రూప్ ఉందిలేండి, అది ఆ గ్రూప్ను వదిలేసేయండి. మీరు దాన్ని తీసుకొని రావద్దండి. ఏమే మగవాడిని అయ్యేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కెనెత్ హేగిన్ గారు అన్నారట, నువ్వు ఎట్లయ్యావు మగోడివి అన్నాడంట. మీకు తెలుగులో చెప్తున్నా, మన రాయలసీమ భాషలో. నేను పుట్టిందే మగోడిగా అన్నాడంట. దేవుడు నన్ను మగవాడిగా పుట్టించాడు. అది మారదు. నువ్వు స్త్రీవి ఎలా అయ్యావు? స్త్రీగా కావాలని ప్రయత్నం చేస్తున్నావా? లేదు కదా. ఎలా అయ్యావమ్మా నువ్వు ఆడదానివంటే? తిట్లలో అంటున్నాను, నువ్వు ఆడదానివే కదా అంటుంటారు. దాని గురించి నేను మాట్లాడాలా. నీవు ఆడదానివి ఎలా అయ్యావు అంటే, దేవుడు నన్ను ఆడదానిగా పుట్టించాడు, దేవుడు నన్ను మగవాడిగా పుట్టించాడు. ఇప్పుడు ఆడదానివే, 20 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు ఆడదానివే. ఆడతనంలో ఏమాత్రం మార్పు
జెండర్లో మార్పు రానే రాదు. ఎవరికైనా డౌట్ ఉందా? జెండర్ పోదు, గుణం ఏమైనా మారుతుందేమో కానీ కొంచెం, జెండర్ మాత్రం, స్త్రీ అనే జెండర్ మాత్రం పోదు, ఫిక్స్డ్ అదే. ఎందుకు? పుట్టడమే, లేక దేవుడు నిన్ను పుట్టించడమే స్త్రీగా పుట్టించాడు, పుట్టించడమే నిన్ను పురుషునిగా పుట్టించాడు. సో దాని గురించి ఎటువంటి డౌట్ ఉండదు. పురుషునిగా అయ్యేదానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది కాదు. స్త్రీ పురుషునిగా, పురుషుడు స్త్రీగా, ఏవో సర్జరీలు అవి ఉన్నాయి, అవి కాదు. మీకు నీతి గురించి అర్థమయ్యేదని నేను చెప్తున్నా. మీరు ఎక్సెప్షన్లు పట్టుకుంటే నేనేం చేయలేను. ఓకే. సో కాబట్టి ఇప్పుడు నువ్వు నీతిమంతుడు ఎట్లయ్యావంటే ఏంటి జవాబు? దేవుడు నన్ను నీతిమంతునిగా పుట్టించాడు. హల్లెలూయా. ఎఫెసీ 4:24. ఎఫెసీ ఎలా పుట్టించాడంట దేవుడు మనల్ని? ఆయన పోలికగా. 24, ఎఫెసీ 4:24. బాగా చదవండి, ఒక 10 సార్లు చదవండి, 20 సార్లు చదవండి. ఇంకా ఇంగ్లీష్ తెలిసి అన్ని వర్షన్స్ చదవండి. ఎలా మనల్ని సృష్టించాడంట? నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ హూ గాట్ క్రియేటెడ్ ఇన్ రైటియస్నెస్ అండ్ హోలీ జస్ట్ లైక్ గాడ్. నేను పాపిని అని ఒక క్రైస్తవుడు అన్నాడంటే దేవుని యొక్క చేతి పనిని వెక్కిరించినట్లే. అంటే ఆయన పాపిని సృష్టించాడా? ఆయనకు ఐడియా లేదా? ఎవరిని సృష్టించాలో ఐడియా లేదా? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించెను, ఇదిగో సమస్తమును నూతనమైన. ఆల్ ద ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే అండ్ ఆల్ థింగ్స్ బికేమ్ న్యూ కన్సర్నింగ్ ద స్పిరిట్. మన ఆత్మ. నేను ఆత్మను, నేను నీతిమంతుని అయ్యాను. నా శరీరంలో నీతి లేకుండా పోవచ్చు, నా మనసులో నీతి లేకుండా పోవచ్చు, కానీ నేను మాత్రం నీతిమంతుని అయ్యాను. నా దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు. హల్లెలూయా. సో నేను పుట్టడమే, ఎలా పుట్టాను? మగవాడిగా స్త్రీగా ఎలా పుడతారో తిరిగి జన్మించినప్పుడు క్రైస్తవులు నీతిమంతుల్లాగా పుడతారు. అది మారదు. అప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెగేషన్కి అంతా ఎక్కిందంట. ఓకే 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 సో ఐఎమ్ ఎ రైటెస్ మ్యాన్. ఎవరైనా అండి మీరు నేను మగవాడిని అని అనుకోవాల్సి వస్తుందా? లేదు కదా. డౌట్ రాదు కదా. ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. ఏంటి? నేను నీతిమంతుని అనేది కూడా ఐఎమ్ ఎ రైటెస్ మ్యాన్. నీ మనసులో నీవు నీతిమంతుణ్ణి అన్న సత్యము మెదులుతూ ఉండాలండి. నేను పాపిని, దిక్కులేని వాడును, నేను మట్టిని, నేను పురుగును, నేను ధూళిని, నేను పాపిని, నేను తప్పు చేశాను, మొన్న అది చేశాను, అవతల మొన్న అది చేశాను, ఇవన్నీ తలకాయలో తిరుగుతూ ఉంటే వేర్ ఇస్ బోల్డ్నెస్? స్పిరిచువల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నీకు వస్తుంది. సో మరి పాస్టర్ గారు మరి ఏదైనా పొరపాట్లు చేస్తే దాని గురించి కూడా యోహాన్ గారు రాశారు, దేవుని పిల్లలకు రాశారు. అది ఏమన్నాడు? ఎవడైనా పాపం చేసిన ఎడల యేసుక్రీస్తున ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. సో నీతి మారదు. నీతికి మురికి అంటుకుంటుంది. మురికి అంటుకున్నప్పుడు వీ లూజ్, బాగా వినండి, చాలా ఇంపార్టెంట్, వీ లూజ్ ద సెన్స్ ఆఫ్ రైటియస్నెస్. ఎందుకు? తప్పు చేసినప్పుడు నీకు కండెమ్నేషన్ వస్తుంది, నేరారోపణ భావం వస్తుంది, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది, లేకపోతే ఇంకొకరు ఎవరైనా గద్దించవచ్చు నీవు. సో యూ విల్ లూజ్ ద సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ బికాస్ ఆ మురికి నీ మనస్సుకు అంటుకుంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మన పాపమును మనము ఒప్పుకొనిన ఎడల, సింపుల్. మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు ఏం చేయాలి? ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపమును క్షమించి సకల దుర్నీతి నుండి, ఆల్ అన్రైటియస్నెస్, ఎక్కడెక్కడ మురికి అంటుకున్నదో ఆ మురికినంతా తన రక్తంతో ఆయన కడిగేస్తాడు. నీతి పోదు, మురికి అంటుకుంటుంది, మురికిని ఆయన రక్తం తొలగిస్తుంది. సో ద మూమెంట్ యూ ప్రే దట్ ప్రేయర్, ఆ ప్రార్థన చేసిన వెంటనే మురికి ఉండదు ఇంకా. హల్లెలూయా. దెన్ ఇమ్మీడియట్లీ ఆ వాక్య ప్రకారం ఆ సెన్స్ ఆఫ్ అన్రైటియస్నెస్ వెళ్ళిపోతుంది, నీ మనసులోంచి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తం యొక్క శక్తి అదే.
సో మన జీవితంలో ఇలాగే కొనసాగాలండి. సో ఈ సెన్స్ నీకు వచ్చిందంటే నీ ప్రార్థన నువ్వు సులభంగా చేసుకోవచ్చు. హల్లెలూయా. సులభంగా నీ ప్రార్థన చేసుకో, ఎక్కడున్నా నీ ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకు? బికాజ్ యు ఆర్ ఎ రైటస్ మ్యాన్, యు ఆర్ ఎ రైటస్ ఉమన్. దేవుడు నిన్ను అలాగే చూస్తున్నాడు. దేవుడు నిన్ను పాపిలాగా చూడడం లేదు. దేవుడు క్రీస్తును బట్టి, గొర్రె పిల్లను బట్టి నిన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలిగా చూస్తున్నాడు. పాత నిబంధనలు అంట దేవుడు అన్నాడంట, ఏమన్నాడు? ఐ విల్ ఫర్గెట్ యువర్ సిన్స్ అన్నాడు. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అన్నాడు. క్రొత్త నిబంధనలు అంట నేను అట్లా చేసుకుని కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడంట. అర్థమవుతుందా? ఓల్డ్ టెస్టిమెంట్లో నేను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. న్యూ టెస్టిమెంట్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. నీ మనసులో ఆ భావము ఉండకూడదు. నేను పాపిని అన్నటువంటి భావము ఉండకూడదు. అది దీనత్వము కాదు, అది మూర్ఖత్వం. చాలామంది మూర్ఖత్వాన్ని దీనత్వం అనుకుంటున్నారు. చాలా పొరపాటు, చాలా తప్పు. దట్స్ ఫూలిష్నెస్. రైటస్ అన్నటువంటిది అదే దీనత్వం. దేవుడు ఏది చెప్తే దానికి ఒప్పుకోవడమే దీనత్వం అండి. సో కాబట్టి నీవు పాపిని అన్నటువంటి నువ్వు అనుకుంటుంటే దేవుని యొక్క చేతి పనిని నువ్వు అవమానిస్తున్నట్టు. దేవుడు కొంతమందిని పాపులుగా, కొంతమందిని నీతిమంతులుగా సృష్టించలే. అందరినీ కూడా ఆయనలాగా, ఆయన పోలిక చొప్పున ఆయన రైటియస్గా, హోలీగా సృష్టించాడు. సో మనం పుట్టడమే ఎవరిలాగా పుట్టాం? మనము నీతిమంతునిలాగా పుట్టాము. హల్లెలూయా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించండి. సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన నీ పాపం నిమిత్తమై మరణించి నీ కొరకు సమాధి చేయబడి నీ కోసం తిరిగి లేచాడని నీవు నమ్మితే ఏమవుతావు? నీతిమంతులు అవుతావు. సో చెప్పండి, నమ్ముట వలన నీతిమంతులు అవుతారు. నమ్ముట వలన నీతిమంతులు అవుతారు. క్రియల వలన నీతిమంతులు కారు. నమ్ముట వలన. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటలను నమ్ముట వలన, దేవుడు ఉంచిన మార్గమును నమ్ముట వలన మనము నీతిమంతులము అవుతాము. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? హల్లెలూయా. సో ఆడ మగ అదొకటి బాగా ఆలోచించండి, కరెక్ట్గా అర్థమవుతుంది అన్నమాట. హల్లెలూయా. పుట్టడమే మనం మగవారిలాగా పుట్టాం, పుట్టడమే ఆడవారిలాగా పుట్టాం. పుట్టడం ఎవరు కూడా ట్రాన్స్జెండర్ లాగా పుట్టరు. పుట్టడం స్త్రీగాను, లేకపోతే బేబీ ఆర్ బాయ్, అంతే పుట్టడం. మధ్యలో ఉన్నాడు కదా సాతాను, ఉన్నాడు కదా, వాడు ఏమేమో చేసేస్తాడు. మధ్యలో వచ్చే మార్పులే. పుట్టడం ఎవరు అలా పుట్టారు? దేవుడు అలా పుట్టించాడు. స్త్రీని గాను పురుషుని గాను ఆయన పుట్టించాడు, సృష్టించాడు. పుట్టడమే అలా పుట్టాం కనుక నీతిలో మార్పు ఉండదు. నీతిలో మార్పు ఉండదు. తిరిగి జన్మించినప్పుడు నువ్వు ఎంత నీతిమంతుడవో చనిపోయేటప్పుడు కూడా అంతే నీతిమంతుడుగా ఉంటావు. నీతిలో పెరుగుదల లేదు, నీతిలో ఎదుగుదల లేదు, నీతిలో అభివృద్ధి లేదు. ఇట్ ఈస్ ద స్టేటస్ అండి, చైల్డ్ ఆఫ్ గాడ్. నేను మా డాడీ, మా పప్ప కుమారుడిగా నేను ఎదుగుతున్నాను అంటాడు. ఏమన్నా కుమారుడు నేను తెలుసుకోవడం లేదు. కుమారుడే, పుట్టినప్పుడు కుమారుడే, లాస్ట్ వరకు కుమారుడే, మధ్యలో కుమారుడే. కుమారత్వం ఎక్కడన్నా పోతుందా? కుమారత్వం పెరగడం తగ్గడం ఉంటుంది ఏమన్నా? ఏమండి స్టేటస్, ఎకనామికల్ స్టేటస్ అంటే లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ ఇట్లా పెరుగుతుంది. కానీ సన్షిప్లో కుమారత్వంలో పెరుగుదల ఉండదు, రైటస్నెస్లో పెరుగుదల ఉండదు. అందుకే దేవుడు మన పిల్లలుగా చేసేసాడు, ఉచితంగా చేసేసాడు. రా కృపాసింహాసనం దగ్గరికి ధైర్యంగా రా, ఏ పాపము చేయని వానిగా రా. జస్టిఫికేషన్ అంటే ఏంటో తెలుసా? జస్ట్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ కమిటెడ్ ఎనీ సిన్. అంటే ఏ పాపము చేయని వ్యక్తిలాగా దేవుని యొక్క సన్నిధికి రా అంటున్నాడు దేవుడు. నీ మనసాక్షి ఏమైనా గద్దిస్తే సెట్ చేసుకో, ఇమ్మీడియట్గా సెకండ్స్లోనే సెట్ అయిపోతుంది. అది దానికి గంటలు దినాలు పట్టదు. ఏడవలసిన అవసరం లేదు, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఒప్పుకో క్షణాలు. ఎంతసేపు ఒప్పుకోవడం? నేను నీ సన్నిధిలో పాపమును ఒప్పుకునేదా అనుకుంటేనే అప్పుడే నువ్వు నా అతిక్రమను క్షమించి ఉన్నావు అని కీర్తనకారుడు అంటాడు. God looks at your heart. If you are repenting for what you have done, సెకండ్స్లోనే అది క్లియర్ అయిపోతుంది. ఇంకా ఎందుకు నీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్? నో, యు ఆర్ అ రైటస్ మ్యాన్, యు ఆర్ అ రైటస్ లేడీ, అండ్ యూ కెన్ ప్రే అ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. సో దేవుడు డిజైన్ చేసింది ఇదండి. సో కాబట్టి
మనము నీతిమంతులమని మనం తెలుసుకునేంత వరకు, నీతిమంతులమని మనం బాగా జీర్ణించుకునేంత వరకు మన ప్రార్థనలో సత్తా బలం ఉండదు. కాబట్టి ఈ ప్రసంగాన్ని, ఈ నీతిమంతుడు అన్నటువంటి ప్రసంగాన్ని మాటి మాటికి వినండి. లోకం నిన్ను ఎలా పిలుస్తుందో నాకు తెలియదు, కానీ నా దేవుడు మాత్రం నిన్ను నీతిమంతునిగా పిలుస్తున్నాడు. ఐ ఆల్సో కాల్ యూ యాజ్ అ రైటస్ పర్సన్. అందుకే కొరింథీ సంఘంలో అంత పనికిమాల వాళ్ళు ఉన్నారనమాట, వెధవలు ఉన్నారు కొరింథీ సంఘంలో. కానీ ఏమని రాస్తాడు తెలుసా పౌలు గారు? కొరింథీ సంఘంలో ఉన్న పరిశుద్ధులకు అంటాడు. దేవుడు వారిని ఎలా చూస్తున్నాడు? పరిశుద్ధులుగానే చూస్తున్నాడు. God looks at you like holy people. God looks at you as righteous people. సో నీతి అందుకే ప్రాముఖ్యం అండి. నీతి గురించి మనకు అవగాహన ఉండాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు? ప్రతిరోజు కూడా కొద్దిసేపు పెట్టుకొని మీరు ఆలోచించండి, ఐఎమ్ రైటస్ మ్యాన్, నేను నీతిమంతుని, ఉచితంగా నీతిమంతుని అయ్యాను, నా దేవుడు నాకు ఇచ్చిన వరం అది, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి స్థాయి, నేను నీతిమంతుడయ్యాను. కృప నాకు అర్హత లేదు, కానీ నేను నీతిమంతుడయ్యాను. నేను నీతిమంతుడను. థింక్ లైక్ దాట్. ఈ నాలెడ్జ్ లేదనుకో, సాతాను చెడు కూడా ఆడుకుంటాడు. సో నో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్ట్ ఆన్ ఇట్. దేవుని యొక్క వాక్యంలో నీ స్థానం తెలుసుకొని దాన్ని నీవు అన్వయించుకున్నప్పుడు నువ్వు ఫలితాలను అనుభవిస్తావు. వెన్ యూ యాక్ట్ అపాన్ ద నాలెడ్జ్ దట్ యూ గెట్ ఫ్రమ్ గాడ్, దెన్ యూ విల్ సీ రిజల్ట్స్. అప్పుడు నీవు ఫలితాలను చూస్తావు. దేవుడు మనం ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. ఆ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభుల పంచేవారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను.